ఏప్రిల్ 29వ తారీఖున మనం అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా జరుపుకుంటాము. అసలు ఈ నృత్య దినోత్సవం ఎలా జరుపుకుంటాము, దీనికి పేరు ఎలా వచ్చింది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అనేది యునెస్కో యొక్క ప్రదర్శన కళలకు ప్రధాన భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ ITI యొక్క డ్యాన్స్ కమిటీచే రూపొందించబడిన డ్యాన్స్ యొక్క ప్రపంచ వేడుక. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 29న జరుగుతుంది. ఇది తండ్రి లేదా ఆధునిక బ్యాలెట్ అంటే క్లాసికల్ లేదా రొమాంటిక్ బ్యాలెట్ యొక్క సృష్టికర్తగా పరిగణించబడే జీన్ జార్జెస్ నోవెర్రే 1727 1810 పుట్టినరోజు. ఈరోజు మోడ్రన్ బ్యాలెట్ కాదని మనకు తెలుసు, ఎందుకంటే ఇది కొన్నిసార్లు సమకాలీన బ్యాలెట్లో గందరగోళం అవుతుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈవెంట్లు మరియు పండుగల ద్వారా నృత్యంలో పాల్గొనడం మరియు విద్యను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. యునెస్కో అధికారికంగా ITIని ఈవెంట్ యొక్క సృష్టికర్తలు మరియు నిర్వాహకులుగా గుర్తించింది. ఇది ఎలా మార్పు చెందింది అనేది తెలుసుకుందాం. 1982లో సృష్టించినప్పటి నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవం కోసం సందేశాన్ని వ్రాయడానికి అత్యుత్తమ నృత్య వ్యక్తిత్వాన్ని ఎంపిక చేస్తారు. ఎంపిక చేసిన అతిథేయ నగరంలో ITI కూడా ఒక ఫ్లాగ్షిప్ ఈవెంట్ను రూపొందిస్తుంది. దీనిలో నృత్య ప్రదర్శనలు, విద్యా వర్క్షాపులు, మానవతా ప్రాజెక్టులు మరియు రాయబారులు, నృత్య ప్రముఖులు మరియు ఆ సంవత్సరానికి ఎంపిక చేసిన సందేశ రచయితల ప్రసంగాలు ఉంటాయి. కళారూపం అంటే నృత్యం యొక్క విలువ మరియు ప్రాముఖ్యతను చూడగలిగే వారికి ఈ రోజు ఒక వేడుక రోజు, మరియు ప్రజలకు దాని విలువను ఇంకా గుర్తించని ప్రభుత్వాలు, రాజకీయ నాయకులకు మరియు సంస్థలకు మేలుకొల్పుగా ఇది పనిచేస్తుంది. ఈవెంట్లు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 29న ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ తమ సభ్యులతో పాటు నృత్యకారులు, కొరియోగ్రాఫర్లు, డ్యాన్స్ విద్యార్థులు మరియు ఔత్సాహికులను గాలా సెలబ్రేషన్లో పాల్గొనమని ఆహ్వానిస్తుంది. గాలా సెలబ్రేషన్ ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నిర్ణయించిన ఎంపిక చేసిన అతిథేయ నగరంలో జరుగుతుంది. ఉదాహరణకు 2017లో చైనాలోని షాంఘైలో మరియు 2018లోని ఇది క్యూబాలోని హవానాలో జరిగింది. గాలా ఈవెంట్ యొక్క ప్రోగ్రామ్ను మారవచ్చు, కానీ సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత నృత్య ప్రదర్శనలు, విద్యార్థుల ప్రదర్శనలు, ముఖ్య ప్రసంగాలు మరియు ఆ సంవత్సరం ఈవెంట్ల కోసం వ్యక్తిగతంగా చదివిన సందేశం యొక్క పఠనాన్ని కలిగి ఉంటుంది. సందేశం ఎంచుకున్న రచయితకు ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు షాంఘై 2017లో అంతర్జాతీయ నృత్య నిపుణుల తారాగణం నేతృత్వంలో డ్యాన్స్ వర్క్షాపులు మరియు ప్రజెంటేషన్ల ద్వారా విద్యకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమం 3 రోజుల వేడుకగా మారింది. సాయంత్రాలు ప్రదర్శనల కోసం కేటాయించబడ్డాయి. దాని ముగింపు గాలా వేడుక. షాంఘై ఈవెంట్లో మానవతా దృక్పథం కూడా ఉంది. దాని దృష్టి ఎక్కువ భాగం వికలాంగ నృత్యకారుల విజయాలను జరుపుకోవడం మరియు వికలాంగ పిల్లలను నృత్యం చేయడానికి ప్రోత్సహించడం. గాలాకు మించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ITI కేంద్రాలు ప్రత్యేక విద్యా కార్యక్రమాలు, మానవతా కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు మరియు పండుగ వాతావరణం ద్వారా తమ దేశంలో ఏప్రిల్ 29న జరుపుకోవాలని ప్రోత్సహించబడ్డాయి. ఇక సందేశ రచయితలు అంటే ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సందేశ రచయితలు అంటే నృత్యం ద్వారా ఒక సందేశాన్ని తమ నృత్యం ద్వారా తెలిపేవారే సందేశ రచయితలు లేదా సందేశ నృత్యకారులు అని అంటారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ నృత్య దినోత్సవాన్ని ప్రచారం చేయడంలో సహాయపడటానికి ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ డ్యాన్స్ ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తిని ఈవెంట్కు సందేశ రచయితగా ఎంపిక చేస్తుంది. సందేశంలో రచయిత నృత్యం యొక్క ఔచిత్యాన్ని మరియు శక్తిని నొక్కి చెప్పగలరని ఆశిస్తున్నామని వారు చెప్తారు. గత రచయితలలో త్రిషా బ్రౌన్, అలిసియా అలోన్సో మరియు మెర్స్ కన్నింగ్హామ్ ఉన్నారు. 2018 ITI యొక్క 70వ వార్షికోత్సవం సందర్భంగా యునెస్కో రీజియన్ల నుండి ఒక్కొక్కరు చొప్పున 2018 ఈవెంట్కు 5 మంది సందేశ రచయితలు ఎంపికయ్యారు. ఆ 5 రచయితలు ఎవరంటే జార్జెట్ గెబెరా, లెబనాన్ అరబ్ కంట్రీస్, సారియా సౌనా బుర్కినా ఫాసో ఆఫ్రికా, మరియేనెలా బోన్ క్యూబా ది అమెరికాస్, విల్లో తాఫ్సో చైనా ఆసియా పసిఫిక్ మరియు
నహరిన్, ఇజ్రాయెల్, యూరప్. ఈ నృత్య సందేశ రచయితలలో మన దేశం వారు లేకపోవడం బాధాకరం. అలాగే మనం సంవత్సరాల వారీగా తీసుకున్నట్టయితే 2020లో గ్రెగోరీ బునియా మకోమా దక్షిణాఫ్రికా, 2019 కరీమా మన్సూర్ ఈజిప్టు, 2018 జార్జెట్ గెబారా సాలియా సౌనా, మరియనెలా బోన్ విల్లోసావో ఓహద్ సహరియా. వీళ్ళు లెబనాన్, బుర్కినా ఫాసో, క్యూబా, చైనా, ఇజ్రాయెల్. 2017 త్రిషా బ్రౌన్ యుఎస్ఏ, 2016 లెమీ ఫోనిఫోసియో సహావా న్యూజిలాండ్, 2015 ఇజ్రాయెల్ గాల్వాన్ స్పానిష్, 2014 మారాద్ మౌర్జికి ఫ్రెంచ్, 2013 లిన్ హ్యుఓనిమి చైనీస్ తైపీ, 2012 సిడి లాచి చౌర్కోయి బెల్జియం, 2011 అన్నె తెరీసా డి కిర్స్ మేకర్ బెల్జియం, 2010 జూలియో బోకో అర్జెంటీనా, 2009 అక్రమ్ ఖాన్ నర్తకుడు యునైటెడ్ కింగ్డమ్, 2008 డాగ్లస్ అగుగ్లాస్ దక్షిణాఫ్రికా, 2007 సషా వాల్డ్ జర్మనీ, 2006 నోరోడమ్ సిహామోని కాంబోడియా, 2005 మియాకో యోషిదా జపాన్, 2004 స్టీఫెన్ ఫేజ్ ఆస్ట్రేలియా, 2003 మార్ట్స్ హ్యాక్ స్వీడన్, 2002 కేథరిన్ డంజామ్ సంయుక్త రాష్ట్రాలు, 2001 విలియం ఫోర్సిత్ కొరియోగ్రాఫర్ సంయుక్త రాష్ట్రాలు, 2000 అలిసియా అల్ఫోన్సో జిరి కెలియస్ సేరియస్ లెహ్యూర్ క్యూబా, రష్యా, ఫ్రాన్స్. నేను మొదట చెప్తున్నవి వాళ్ళ సందేశ రచయితల పేర్లు, తర్వాత వాళ్ళ దేశాలు అన్నమాట. 1999 మహమ్మద్ రెడా ఈజిప్టు, 1998 కజువో ఓహ్నో జపాన్, 1997 మారిస్ బెజార్ట్ ఫ్రాన్స్, 1996 మయో ఫ్లీసెట్ కాయా రష్యా, 95 ముర్రే లూయిస్ సంయుక్త రాష్ట్రాలు, 1994 డై ఐలియన్ చైనా, ట్రినిడాడ్ మరియు టొబాగో, 1997 మగుయ్ మారిన్ ఫ్రాన్స్, 1992 జర్మనీ అకోగ్ని బెనిన్ మరియు సెనగల్, 1991 హాన్స్ వాన్ మనెన్ నెదర్లాండ్స్, 1990 మెర్సీ కన్నింగ్హామ్ సంయుక్త రాష్ట్రాలు, 1989 డోర్లిస్ ల్యాండ్ ఫిన్లాండ్, 1988 రాబిన్ హువార్డ్ యునైటెడ్ కింగ్డమ్, 1987 ఐటీఐ యొక్క డ్యాన్స్ కమిటీ అంతర్జాతీయం. అబ్బా, ఇక్కడ దొరికింది ఒక భారతదేశం. ఇప్పుడు 1986లో చేతన్ జలన్ అనే అతను భారతదేశం నుండి వచ్చాడు. 1985 రాబర్ట్ జోఫ్రీ సంయుక్త రాష్ట్రాలు, 1984 యూరీ గ్రిగోరోవిచ్ రష్యా, 1987 సందేశ రచయిత ఎవరు రాలేదు ఆ రోజు. 1982 హెన్రిక్ న్యూబౌర్ స్లోవేనియా. అయితే ఇక్కడ మనము ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇది 1982 నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు 2020 వరకు సందేశ రచయితలు ఉన్నారు. ఒక్క ఏమంటారు 1983లో తప్ప ఒకరు లేరు. ఇందులో ఇన్ని సంవత్సరాలలో భారతదేశం నుంచి ఒక్కరు ఉన్నారు. అంటే మనం నృత్యం మీద, డ్యాన్స్ మీద మనకు అవగాహన లేదనేది అర్థమవుతుంది. కేవలం ఏమంటారు సినిమాలలో నటించడం, సినిమాలలో డ్యాన్సులు చేయడము, ఇవే మనకు పెద్ద గొప్పగా అనిపిస్తాయి. కానీ ఒక సందేశాన్ని నృత్య రూపకంగా ఇవ్వడం అనేది మనం నేర్చుకోలేదు ఇంతవరకు. అది ఎవరైనా అప్పటి 1986 వాళ్ళను ఎవరైనా అధిగమించగలిగేవారు ఉంటే ఇప్పుడు 2024లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవి మనము అంతర్జాతీయ నృత్య దినోత్సవం గురించి తెలుసుకున్న వివరాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.